हाई फ्रेंड्स वेलकम बैक टू अवर ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక టిప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే బనానాస్ కి సంబంధించిందన్నమాట ఈ బనానాస్ కి సంబంధించింది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి బనానాస్ ఎక్కువ రోజులు అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే గనుక దానికి ఒక టిప్ అనేది ఉంది ఈ టిప్ ని గనుక మీరు ఫాలో అయితే గనుక ఈ అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట మనం కొనంగానే బనానాస్ అనేవి పాడైపోతూ ఉంటాయి సో పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే అది ఎలా ఏంటి అనేది ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను మీకు ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం సో ఫ్రెండ్స్ చూడండి మనం బనానాస్ కొన్నప్పుడు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ బనానాస్ అనేవి ఎక్కువ రోజులు మనం నిల్వ పెట్టుకోవాలంటే దానికి ఒక టిప్ ఉందని చెప్పా కదా ఆ టిప్ ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే అసలు ఈ బనానా అనేది హెల్త్కి చాలా మంచిదండి చాలా మంచిదన్నమాట ప్రస్తుత సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచడానికి బనానాస్ అనేవి చాలా ఎక్కువగా తోడ్పడుతుంది అనమాట చాలా హెల్త్కి చాలా మంచిది దీంట్లో డైజెషన్ ఫుడ్ అనమాట ఈ బనానా అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ భోజనం చేసిన తర్వాత ఒక బనానా అనేది ఒక అరటిపండు అనేది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అనమాట డైజెషన్ బాగా ఉంటుంది ఈ ప్రస్తుతం అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెంచుతుంది అనమాట ఈ బనానాస్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పటం జరుగుతుంది డాక్టర్స్ సో మనం ఈ బనానాస్ అనేవి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే తేంగానే ఫ్రెష్గా చాలా బాగుంటాయి సో కొన్ని రోజులకి ఏమవుతాయి అంటే చూసారు కదా ఇట్లా ఈ తొడాలన్నీ ఊడిపోయి పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఎండాకాలంలో బాగా పాడైపోతాయి అన్నమాట సో మరి వీటిని ఎలా నిల్వ పెట్టుకోవాలో చూద్దాము సో ఫస్ట్ అయితే ఈ బనానాస్ని శుభ్రంగా ప్రస్తుతం అయితే టైం బాగాలేదు కాబట్టి తేంగానే బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వీటిని ఇట్లా ఒక్కొక్కటి సపరేట్ చేసుకోవాలి ఇట్లా దేనికది సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా తెచ్చినప్పుడు చాలా బాగుంటాయి సో చూసారు కదా ఇలా సపరేట్ చేసి పెట్టుకొని ఇట్లా పేపర్ ఉంటుంది కదా సిల్వర్ పేపర్ చూసారు కదా అందరి ఇళ్ళల్లో దొరుకుతూనే ఉంటుంది సో ఈ పేపర్ని తొడాల వైపు ఇట్లా చుట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే కనుక ఈ బనానాస్ అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సో అదనమాట టిప్ ఇది మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్పటం జరిగింది సో చూసారు కదా ఇట్లా ఏమన్నా రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు సో ఇట్లా చుట్టైనా పెట్టుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇట్లా పెట్టుకుంటే ఈ తొడాలకు అనేది ఈ కవర్ అనేది ప్యాక్ చేసి ఇట్లా పెట్టుకుంటే కనుక ఈ బనానాస్ అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇంకొక టిప్ ఏంటంటే ఈ బనానాస్ అనేవి పేపర్స్ ఉంటాయి కదా కవర్ బ్యాగ్లు ఆ కవర్ బ్యాగ్లో కూడా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట అవి కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉంటాయి సో చూసారు కదా ఇట్లాగా చుట్టు పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా ఈ కవర్స్ అనేవి చుట్టు పెట్టుకుంటే కనుక బనానాస్ అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా బనానాస్ని ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలంటే ఎలాంటి టిప్స్ అనేవి వాడాలో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్